హాయ్ వంశీ, హ్యాపీ దసరా. నీకు కూడా హ్యాపీ దసరా. చెప్పు ఏం సంగతి? అసలు నీకు దసరా అంటే మీనింగ్ తెలుసా? ఎవరిని పట్టుకొని ఏం అడుగుతున్నావు? దసరా అంటే ఏంటి? దాంట్లో ఉంది కదా దస్హరా అంటే ఒక 10 శత్రువులని జయించడాన్ని దసరా అంటారు. దస్ అంటే 10, హరా అంటే జయించడం. అది ఇంత మీనింగ్ ఉందా? సరే, 10 అంటున్నావు కదా, వాటికి మీనింగ్ ఏంటి? సో అంటే మన లైఫ్లో ఒక 10 పాయింట్స్ పెట్టుకోవాలి. ఆ 10 పాయింట్స్ ఏంటిదంటే, ఇప్పుడే వాట్సాప్ స్టేటస్ చూసిన, ఒక వాట్సాప్లో ఒక అంకుల్ పెట్టిండు, చెప్తా. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి నేను అన్న అహంకారం ఉంటుంది చూసినావా, సో దాన్ని జయించాలి ఫస్ట్. ఇది ఓకే. అది దాని తర్వాత సెకండ్ వచ్చేసి ఏమో పెట్టిండు అంకుల్, అంధకారంలోకి నెట్టేసే ఆలోచనలు, అంటే నిన్ను చీకటి వైపు నడిపించే ఆలోచనలు కొన్ని ఉంటాయి, సో వాటికి నువ్వు దూరంగా ఉండాలి. అది సెకండ్. దాన్ని కూడా నువ్వు జయించాలి. వైపు ఎలా నడిపిస్తారు అంటే నీకు తెలుస్తుంది నువ్వు పోయే దారి, నువ్వు రైట్ రూట్ లో పోతున్నావా రాంగ్ రూట్ లో పోతున్నావా అని చెప్పి తెలుస్తుంది. సో అది అంటే రూట్ అంటే లైఫ్ లో జరిగే సినారియోస్ చెప్తున్నా నేను అనేది. ఇంకోటి మూడోది వచ్చేసి సూపర్స్టిషియస్ అంటే చూసినావు, మూఢనమ్మకాలు. సో వాటిని కూడా పట్టించుకోవద్దు, వాటిని కూడా జయించాలి. అది నెంబర్ 3. ఇంకొకటి నెంబర్ 4 వచ్చేసి అనైతికత కోరికలు అంటే కొన్ని ఉంటాయి, మనకు తెలుసు ఎలాంటి కోరికలు నువ్వు కోరుకుంటానవని. నువ్వు కోరుకున్న కోరికలు మంచి అయి ఉండాలి, సో వాటిని కూడా నువ్వు జయించాలి. అది నెంబర్ 4. ఇంకోటి నెంబర్ 5 వచ్చేసి దురుద్దేశము, కుటిల సంకల్పాలు. అంటే దురుద్దేశం ఇన్ ద సెన్స్ బ్యాడ్, ఎవరి గురించి పక్కన గురించి బ్యాడ్ గా ఆలోచించద్దు, నీది నువ్వు చూసుకో, పక్కన గురించి అనవసరం అని అర్థం. అది నెంబర్ 5. నెంబర్ 6 వచ్చేసి వ్యక్తులకు, పైసలకు, మత్తుకు దూరంగా ఉండాలంట. నువ్వు వాటిని, వ్యక్తులకు, పైసలకు, మత్తుని జయించినావు అనుకో, నువ్వు లైఫ్లో దేన్నన్నా జయించుతావు. ఇది నెంబర్ 6 పాయింట్ అయితే పక్కా. అది ఒక నెంబర్ 7 వచ్చేసి విషయ వస్తువులకు దూరం ఉండడం. అది కూడా ఆల్మోస్ట్ 0.6 అనుకుందాం. నెంబర్ 8 వచ్చేసి అహంకారాన్ని జయించినావు అనుకో, వీటి పైన చెప్పుకున్న అన్నిటిని నువ్వు జయించుతావు. ఇంకొకటి ధనం, అధికారం. ఇంకా ధనం, అధికారం ఉంది అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ మాట్లాడకూడదు. అంటే వీడు రిచ్ కాబట్టి నేను చెప్తున్నా, వీడు ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అంటే ఐ జస్ట్ లవ్ హిమ్ బై హిస్ బిహేవియర్. అంటే ఇప్పుడు మనం ఇవాళ ఒక్క స్టేటస్ లో ఉండి రేపు ఇంకొక స్టేట్, అంటే కొంచెం మనం ఎదుగుతాం చూసినావా, అప్పుడు నీ అహంకారాన్ని చూపించకూడదు. అది నెంబర్ 9. సో 10th పాయింట్ వచ్చేసి అజ్ఞానాన్ని జయించడం అంట. అజ్ఞానం అంటే నాకు కూడా తెలియదు. సో ఈ 10 పాయింట్లను జయించితే మనం దసరాని జయించినట్టే. దసరా మీనింగ్ ఇదన్నమాట. సో అందరికి హ్యాపీ దసరా, విజయదశమి శుభాకాంక్షలు.